పవన్ ఉండగా నారా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి రాదు అని చెప్తున్నాడు. ఒకటి నెంబర్ 1. సో పవన్ ఈజ్ ది సింగిల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండాలి తప్ప సెకండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రెండో ఉప ముఖ్యమంత్రికి అవకాశమే లేదని ఆయన రూల్ అవుట్ చేస్తున్నాడు. రెండో అంశం, చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు నాయకుడు ఆయనే. అంటే ఇది పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా ఒక సమాధానం. లేకపోతే ఇంకెవరు అదే ఆయన చెప్పండి, ఈయన మళ్ళీ చెప్తున్నాడు. కానీ మూడో దాంట్లో మీనింగ్ ఏంటి? లోకేష్ కష్టపడ్డాడు కాబట్టి సముచిత స్థానం కల్పించాలి. అంటే ఇప్పుడు ఉన్నది సముచితంగా లేదా అని బుచ్చే చౌదరి గారు భావిస్తున్నారు అనుభవంతో. అంటే సముచిత స్థానం లేదు లోకేష్కు. చంద్రబాబుకు ఉంది, పవన్ కళ్యాణ్కు ఉంది, లోకేష్కు సముచిత స్థానం లేదు. లోకేష్కు సముచిత స్థానం అనడం వల్ల ఆయన ఉద్దేశం బహుశా తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ని చేయాలని. ఇంకోటి, ఆయన కూడా 3 సార్లు ఆ పదవిలో ఉన్నాను, కొత్త పదవి బెటర్ అంటున్నారు కదా. ఆయన కూడా చంద్రబాబు ఏది ఇస్తే అది తీసుకుంటా ఉన్నారు మళ్ళీ. కాబట్టి